ఎవరిది పత్తాపారం? పోలీసులపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్న గొడవలు ఏపీ రాజకీయాల్ని షేక్ చేసేస్తున్నాయి. వైసీపీ నేతలపై దాడులు జరిగితే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అంటూ మండిపడ్డారు వైసీపీ నేత పేర్ని నాని. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పథకం ప్రకారం వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, రెండో రోజు గొడవలు ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు ఆడే అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కడప డీఐజీ వ్యాఖ్యలు సరికావన్నారు పేర్ని నాని. మీరు చేయాల్సిన గ్రామంలో ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస తలలు తెగకుండా కాపాడిన కడప పోలీసులు అవార్డులకు అర్హులన్నారు మాజీ మంత్రి. మనవాళ్ళు ఉండబట్టే కదా అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మనవాళ్ళు ఉండబట్టే వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఇటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులుకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి. కొందరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్నారు పేర్ని నాని. రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? అధికారం పోయినప్పుడు ఉన్న రాజకీయ పార్టీకి ఎవడైతే వాళ్ళ అధికారంలో ఉన్నాడో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అధికారం పోగానే ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా ఈ రాజకీయ శుక్లాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండానే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ రాజకీయ శుక్లాలు తొలగే వరకు ఎదురు చూస్తూ ఉంటాం. మరోవైపు పులివెందులలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు పోలీసులు. పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేకంగానో పనిచేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాజకీయ ప్రతినిధులకు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కు పోయి మాత్రం ప్రచారం చేసుకోవాలి. వేరే వాళ్ళు మీరు కన్ఫ్రంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని వయలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 500 నుంచి 600 మందితో 12వ తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. బుధవారం పులివెందులలో గొడవలు జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు పోలీసులు.